హలో అండి. సో కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే హార్మ్ లూజ్ అలాగే చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో మనం నార్మల్గా అయితే ఇలా హార్మ్ లూజ్ అనేది చూసుకుంటాం కదా, ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనకి చేతి ఫిట్టింగ్ ఫుట్ వరకు అయితే చూసుకుంటే ఇక్కడ మనకి హార్మ్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే 10 ఇంచులు అయితే వచ్చిందండి. సో 10 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా లూజ్ అయితే ఇలా 2 ఇంచులకి అయితే నార్మల్గా మార్కింగ్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 45 ఇంచెస్ అండి చెస్ట్ లూజు. సో చెస్ట్ లూజ్ను ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి 11.5 అయితే వచ్చింది. సో ఇలా చూసారు కదా, ఇక్కడికి మనకు హార్మ్ లూజ్ని బట్టి ఇక్కడ కరెక్ట్గా అయితే 11.5 అయితే వచ్చింది. సో మనం హార్మ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకున్న చెస్ట్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకున్న రెండు ఈక్వల్గా అయితే వస్తుంది. సో ఫుల్ వీడియో కోసం అయితే నా ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి ఈజీ కటింగ్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.